కొన్ని సినిమాలు హై చేస్తాయి, కొన్ని సినిమాల వల్ల ట్రాన్స్లోకి వెళ్తాం, మరి కొన్ని సినిమాల వల్ల ఐసీయూకి వెళ్తాం. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఏ కేటగిరీయో చూద్దాం భయ్యా. హాయ్ గాయ్స్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చూస్తాను భయ్యా. హీరో సుహాస్ ఇంట్రో మస్తు నచ్చింది భయ్యా నాకు. ఆయన ఇంట్రో అప్పుడు ఒక పాత సాంగ్ ప్లే అవుతుంది భయ్యా, సూపర్ అంతే. మలయాళం సినిమాలో హీరోయిన్ పక్కన ఉండే యాక్టర్స్ సూపర్ ఉంటారు. ఈ సినిమాలో కూడా హీరోయిన్ పక్కన ఉన్న యాక్టర్స్ మస్తు ఉంటారు. చాలా కేర్ తీసుకొని వాళ్ళని సెలెక్ట్ చేసినట్టున్నారు. సుహాస్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా, హీ రాక్డ్ యాజ్ యూజువల్. హీరోయిన్ డెబ్యూటెంట్ అయినా బాగా చేసింది భయ్యా. హీరో సిస్టర్ పర్ఫార్మెన్స్ అండ్ ఆమె రోల్ని బాగా రాశారు భయ్యా. హీరో సుహాస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఈ సినిమాలో ఆమెకు కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది భయ్యా. కుమ్మేసింది అంతే. ఆమెని మనం చాలా సినిమాల్లో చూసాం, బట్ ఈ సినిమా చాలా స్పెషల్ సినిమా అవుతుంది ఆమెకి. కేశవ ఇంకా విలన్ కూడా బాగా చేశారు భయ్యా. లాస్ట్లో విలన్ని చంపేయంట్రా అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తారు డైరెక్టర్. సినిమాటోగ్రఫీ ఎలక్షన్ యాడ్స్ ఉంటాయి కదా భయ్యా, అలా ఉంది. అదొకటి మైనస్ ఈ సినిమాలో. ఒక లో బడ్జెట్ సినిమా అని తెలిసిపోతుంటుంది భయ్యా. సెకండ్ హాఫ్లో కొంచెం డిప్ అయిపోతుంది భయ్యా సినిమా, బట్ ఓవరాల్గా చూస్తే చాలా రియలిస్టిక్ ఇంకా ఇంటెన్స్ ఫిలిం భయ్యా. డైలాగ్స్ సూపర్ ఉన్నాయి, మంచి డెప్త్ ఉంది భయ్యా డైలాగ్స్లో. ప్రాస దోశ అలాంటివి ఉండవు కానీ గుచ్చుకుంటాయి. ఈ సినిమా కూడా హయ్యర్ కాస్ట్ లోవర్ కాస్ట్ టాపిక్నే టచ్ చేస్తుంది, కానీ డిఫరెన్స్ ఏంటంటే ఒక ఇండిపెండెంట్ లోవర్ కాస్ట్ ఉమెన్ ఇంకా హయ్యర్ కాస్ట్ మ్యాన్ మధ్యలో కాన్ఫ్లిక్ట్. క్లైమాక్స్ చాలా నావల్ ఇంకా పొయటిక్గా అనిపించింది. ఇంప్రెస్ అయిపోయాను డైరెక్టర్తో క్లైమాక్స్ వల్ల. స్టార్టింగ్లో చెప్పినట్టు కొన్ని సినిమాలు ఉంటాయి భయ్యా, అవి హై ఇస్తాయి. మరి కొన్ని సినిమాలు ఉంటాయి అవి ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతాయి. మరి కొన్ని సినిమాలు ఐసీయూలోకి తీసుకెళ్ళిపోతాయి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సెకండ్ కేటగిరీ భయ్యా. నేనైతే ఒక ట్రాన్స్లో ఉన్నాను భయ్యా. బయటికి వచ్చాక ఓ కొత్త సినిమా చూశానన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఎంత కలెక్ట్ చేస్తుంది, గ్రాస్ ఎంత, షేర్ ఎంత, 100 days 1000 సెంటర్స్ ఆడుతుందా, ఇవన్నీ నాకు ఐడియా లేదు. నేను ప్రిడిక్ట్ చేయాలని కూడా అనుకోవట్లేదు. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్ భయ్యా, ఐ లైక్ ద ఫిలిం. ఒక స్మాల్ లో బడ్జెట్ మలయాళం సినిమా ఒక డిఫరెంట్ వరల్డ్లోకి ఎలా తీసుకెళ్ళిపోతుంది, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా అలానే తీసుకెళ్ళిపోతుంది భయ్యా మిమ్మల్ని. సో ఫైనలీ నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 3 tomatoes భయ్యా. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కమెంట్ చేయండి. మీకు ఇంటెన్స్ రియలిస్టిక్ ఫిల్మ్స్ నచ్చితే తప్పక చూడండి, లేకపోతే దూరంగా ఉండండి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఇఫ్ యూ లైక్ ఇంటెన్స్ రియలిస్టిక్ రా ఫిల్మ్స్, డోంట్ గివ్ ఇట్ అ హ్యాండ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.